thank God for this wonderful day and this evening. Even I wanted to thank God for you people. Every Thursday, every Sunday, you're coming, joining for this Bible study. ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులారా. ఆయన మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి గురువారము మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాను ప్రియులారా. ఎక్స్క్యూజ్ మీ 1 minute. సో ప్రభు నేను ఎల్లప్పుడూ స్తుతిస్తున్నాను మిమ్మల్ని బట్టి. కానీ ప్రతి గురువారం మీరు బైబిల్ స్టడీకి వచ్చి ఈ బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మన అంశము, టుడేస్ టాపిక్ ఈజ్ కార్పొరేట్ వర్షిప్. వర్షిపింగ్ ద లార్డ్ టుగెదర్ యాజ్ అ చర్చ్, యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ రిలేటివ్స్, యాజ్ అ ఫ్రెండ్స్, anywhere at any time. కార్పొరేట్ వర్షిప్ ప్రియులరా, కుటుంబముగా, సంఘముగా, స్నేహితులుగా, బంధువులు, చుట్టాలు కలిసినప్పుడు అందరు కలిసి దేవుణ్ణి ఆరాధించడము అనేది ఈరోజు నా యొక్క అంశం. 2 weeks back we studied worshiping the Lord personally. Worshiping the Lord morning, afternoon, evening, 24 hours, whole day, 7 days in a week, 30 days in a month, 365 days in a year. 2 వారాల క్రితము మనం ప్రియులరా దేవుణ్ణి వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి ఆరాధించాలనే విషయాన్ని మనము నేర్చుకున్నాం కదండి. వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించాలి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు when I am alone, ఇరవై 24 గంటలు, ఉదయము, మధ్యాహ్నము, రాత్రిపూట, అర్ధరాత్రి వేళ, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, నెలకు 30 రోజులు, మనము ప్రియులరా సంవత్సరానికి 365 రోజులు, జీవితకాలం అంతా మనం దేవుణ్ణి స్తుతించొచ్చని కీర్తనలు 34 అధ్యాయము 1వ వచనంలో నేర్చుకున్నాం. We learned in Psalm 34 verse 1. Today we will learn the third verse, 3వ వచనం, Psalm 34 verse 3, 3వ వచనం మనం నేర్చుకుందాం. Today we will learn the third verse, worshiping the Lord together. I'll read in English, then we will follow in Telugu. Oh, magnify the Lord with me, and let us exalt his name together. Once again, Psalm 34 verse 3. Oh, magnify the Lord with me, and let us exalt his name together. Yes. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. So you have to see the emphasis here. Oh, come, let us worship the Lord. He is not worshiping alone. He says, oh, magnify the Lord with me. David is inviting people and telling, you worship the Lord, you magnify the Lord with me. I am already worshiping, you also join and worship the Lord. నాతో కూడి యెహోవాను గణపరచుడి. నేను ఆల్రెడీ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను, మీరు కూడా వచ్చి నాతో కూడి దేవుణ్ణి గణపరచుడి.
అంతేనా? నాతో కూడా గణపరచుడి, మనము, నేను ఒక్కడనే కాదు, మనము, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, సంఘస్థులు, స్నేహితులు, బంధువులు, మనము. ఏమనుంది? నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. మనము, నాతో కూడి. Let us worship the Lord. Come, we will worship together. So today we will learn corporate worship, worshiping the Lord together, worshiping the Lord as a family members, as a church member. You know, somebody said, not only somebody said, it's always true. ఎవరో చెప్పారని కాదు, ఇది ఎప్పటికీ సత్యమే. When we worship the Lord personally, that will give us strength to worship the Lord in group. ప్రియులారా, మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, మనము సంఘముగా లేకుంటే అందరం కలిసినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం చాలా సులభంగా, చాలా బలంగా ఉంటుందంట. When we worship the Lord together, individually we will be recharged. మనం సంఘముగా దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ప్రియులారా, మనం వ్యక్తిగతంగా బలపడుతుంటామంట. So individual worship will help us to worship together, and worshiping together will also help us to worship the Lord individually. మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఒక పెద్ద గుంపులో చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించడం పెద్ద కష్టమేం కాదు. గుంపులో దేవుణ్ణి ఆరాధిస్తుండగా మనం వ్యక్తిగతంగా చాలా సులభంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఇట్ హ్యాస్ అ కనెక్షన్. I worship the Lord individually, so automatically in a group I can worship Him. Since I worship the Lord in group, it is not a big issue for me to worship the Lord, praise the Lord individually when I am alone. వ్యక్తిగతంగా ఆరాధించే నేను గుంపులో ఆరాధించడం పెద్ద కష్టమేమి కాదు. గుంపులో ఆరాధిస్తున్న నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించడం పెద్ద కష్టమేమి కాదు. సో వీటి రెండింటికి ప్రియులారా ఒక లింక్ ఉందండి. అందుకే కీర్తన 34:1 ఇండివిజువల్గా ఈజ్ వర్షిపింగ్, నేను దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తాను. Psalm 34:1 David says, individually I praise Him always, continuously. But verse 3 he says, not me alone, he says, come, let us together magnify the Lord. You join with me. మొదటి వచనంలో నేను దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తాను అంటాడు. కానీ 3వ వచనంలో ఇదే దావీదు అంటాడు, ప్రియులారా, నాతో కూడి మీరు దేవుణ్ణి గణపరచుడి. పరలోకంలో ఇన్ హెవెన్ we will be worshiping the Lord together. Corporate worship. పరలోకంలో ప్రియులారా, మనము గుంపుగా కూడి మనం దేవుణ్ణి స్తుతిస్తామంటారు. గుంపుగా కూడి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. సో కాబట్టి ఈ రోజు నుంచి ఈ యొక్క సత్యాన్ని మనం నేర్చుకోవాలి ప్రియులారా. అది కుటుంబమే కానివ్వండి, లేకపోతే అది సంఘమే కానివ్వండి, మనం we should look forward that when we can meet together, when we can go and worship the Lord together, when we can invite all the friends to worship the Lord together. మనము ఎదురు చూస్తూ ఉండాలంట, ఎప్పుడెప్పుడు దేవుని మనం ఆరాధించాలి, ఎప్పుడెప్పుడు మనం దేవుని గణపరచవచ్చు అంటాను. ఎప్పుడు మన స్నేహితులను ఆహ్వానించి మనం దేవుణ్ణి స్తుతించవచ్చు, ఎప్పుడు మనము బర్త్డేస్కి, వెడ్డింగ్ యానివర్సరీస్కి, ఈ పేరు పెట్టేటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న గ్యాదరింగ్స్ అవుతుంటాయి కదండి, లంచ్, డిన్నరు. ఆ సమయంలో మనం గ్యాదర్ అయినప్పుడు మనం కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించాలని ఎదురు చూడాలి. వీ షుడ్ నాట్ గో కరెక్ట్లీ అట్ ద టైమ్ ఆఫ్ డిన్నర్ కదా ప్రియులరా, మనం కరెక్ట్ డిన్నర్ టైంకి వెళ్ళకూడదు. వీ షుడ్ గో అట్ ద టైమ్ ఆఫ్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించేటప్పుడే మనం వెళ్ళి ఆరాధించి స్తుతించిన తర్వాత of course we will anyhow be. So my main point, worshiping the Lord together. దేవుని
కలిసి దేవుని స్తుతించడం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10, హీబ్రూలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం మనం చూసుకుందాం ప్రియులరా. హీబ్రూస్ 10:25, హీబ్రూలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం అండి. నాట్ నెగ్లెక్టింగ్ టు మీట్ టుగెదర్ as is the habit of some, but encouraging one another, and all the more as you see the day drawing near. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించు. చాలండి, ఆ దినములు సమీపించుతున్నదని గుర్తు చేసుకున్నది. సో హియర్ ఇట్ సేస్, లెట్ us not neglect meeting together. Why meeting together? Don't neglect. మనం ప్రియులరా సంఘముగా కూడి రావడం ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు అంటే, we could come together to worship the Lord. అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి మనం వస్తున్నాం. We know many people, they don't go to church. చాలా మంది ప్రియులరా, they feel little spiritual, high spiritual, they feel they are more spiritual, they feel going to church is a waste. కొంతమంది మేము చాలా ఆత్మీయులము, వేరే సంఘాలని వేస్ట్, మా సంఘమే కరెక్టు, మా టీచింగ్సే కరెక్టు అని సంఘాలకు వెళ్ళకుంటే ఇంట్లోనే కూర్చుంటున్నారు ప్రియులరా. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. The word of God is teaching here, as some neglected, as some have overlooked it, as many took so lightly, you don't do it. కొందరు కూడుకొని రావడం మానుకున్నట్లు మీరు మానుకోవద్దు. ఎప్పుడు you have to meet together as a church, as a family, as a friends, together worshiping the Lord. Corporate worship, కలిసి కూడి మనం దేవుని గణపరచాలి. That will give us more strength. That's why even Jesus said, అందుకే యేసు ప్రభు గారు ఒక మాట అన్నాడు, where 2 or 3 gathered together in my name, he said, I am there in the midst of them. ఏలయనగా Matthew 18, I think 20, మత్తయి సువార్త 18:20లో, ఏలయనగా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉందునని నేను మీతో చెప్పుచున్నాను. See, Jesus' presence will be there when 2 or more than 2 people gather. Minimum 2, maximum maybe it can go to lakhs and crores. కనీసము 2 ఉంటే చాలంటండి కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రార్థించడానికి. దేవుని సన్నిధి యేసుప్రభు అంటారు, నేను అక్కడ ఉంటాను. Maximum, minimum 2, maximum you can go maximum 3. Husband, wife, child, or 2 children, that is more than enough to bring down the Lord's presence. భార్య, భర్త, కూతురు, కొడుకు, లేకుంటే 2 కొడుకులు, లేకుంటే 2 కూతుర్లు, లేకుంటే కూతురు, కొడుకు, వాళ్ళు కలిసి ఒక 2 పాటలు పాడుకుంటూ వాళ్ళు దేవుని స్తుతిస్తే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. Can you imagine how much God's presence will be there when we come together as a church? సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు ఇంకా దేవుని సన్నిధి ఎంత గొప్పగా ఉంటుందో. సో we should not neglect going to the church, going to the fellowship, gathering together. When I say church, I am not talking about building. నేను మందిరము అన్నప్పుడు ఒక బిల్డింగ్ గురించి మాట్లాడలేదు. whenever I say the word church, gathering together, it could be somewhere in a shed, it could be in an open top, it could be on terrace, it could be somewhere in a car parking. సంఘము కూడుకొనుట అన్నప్పుడు, మందిరము అన్నప్పుడు ఏదో ఒక బిల్డింగ్ గురించి, కట్టడ గురించి నేను మాట్లాడలేదండి. అది మనము ఇంటి పైన మనం కూడొచ్చు, వరండా బయట మనం కూడొచ్చు, ఓపెన్ ఏరియాలో మనం కూడొచ్చు.
కార్ పార్కింగ్ షెడ్లో మనం కూడొచ్చు. Many people don't have their own construction building. So church doesn't mean a church. Church is not a building or a building is not a church. మందిరం అంటే ఒక కట్టడ కాదు ప్రియులరా, ఒక కట్టడ వచ్చి మందిరం కాదు. We should not be satisfied because we already built a church building. మనకు ఆల్రెడీ ఒక చర్చ్ బిల్డింగ్ ఉంది అని మనం తృప్తి పొందకూడదు. Many people, they feel once I build a church, my work is over. I did God's will. ఒక్కసారి ఒక మందిరం కట్టి ప్రియులరా కట్టివేసిన వెంటనే చాలామంది ఇంకా నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాను, బిల్డింగ్ కట్టేశాను, ఇంకా దే విల్ ఫీల్ వెరీ రాయల్, దే విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్, దే విల్ నాట్ డూ మినిస్ట్రీ యాజ్ బర్డన్ యాజ్ దే వర్ బిఫోర్. ఒక్కసారి మందిరం కట్టుకున్న తర్వాత, బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఇంకా అయిపోయింది మా పని, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాను. ఆ మొదట కష్టపడినంత కష్టపడరు ఇప్పుడు వాళ్ళు ప్రియులరా. ఇప్పుడు చాలా సుఖాన్ని వాళ్ళు ఇంకా అనుభవిస్తుంటారు. నో 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 దట్ ఈస్ వెరీ రాంగ్ కాన్సెప్ట్. అది చాలా తప్పు. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఓన్ బిల్డింగ్ బట్ దే ఆర్ వర్షిపింగ్ ద లార్డ్ టుగెదర్. చాలామంది ప్రియులరా మందిరాలలో వాళ్ళకి సొంత మందిరాలు లేవు, వాళ్ళు ఎక్కడో గ్యాదర్ అవుతున్నారు దేవుని సన్నిధి. సో గ్యాదరింగ్ టుగెదర్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్, దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్. కూడి కలిసి దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా ముఖ్యము ప్రియులరా. సో మనం కలిసి, అందుకే కొందరు మానుకున్నట్లు మీరు మానుకోవద్దు. ఆ దినం సమీపంగా ఉన్నది. యేసుప్రభు రెండో రాకడ సమీపంగా, ద డే ఈజ్ డ్రాయింగ్ నియర్. ఆ దినం సమీపిస్తుంది. సో గ్యాదర్ టుగెదర్, worship the Lord together and praise the Lord. We should not neglect that. And one more verse, worshiping the Lord together. Acts chapter 2 verse 42. అపోస్తల కార్యములు, Sunny can read. Acts chapter 2 verse 42. తెలుగులో ఫస్ట్ తెలుగు. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. And they continued steadfastly in the apostles' doctrine, in breaking bread and in prayers for the fellowship. And for the fellowship. Verse 42. And they devoted themselves to apostles' teachings and the fellowship of breaking of bread and prayer. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరూ దయ పొందిన వారైరి. Every day they were gathering together, house to house, intinta rotte. Those days they didn't have any church building. ఆ రోజులలో వాళ్ళకి పెద్ద మందిరాలు ఉండేవి కావండి. They used to gather every day in different houses. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో గ్యాదర్ అయ్యేవాడు. So today this brother said, today is my house, evening 7 o'clock to 9 o'clock. And they all gather in that house. And after that they break bread, they praise God, thank God, and they go. Next day morning this sister said, tomorrow in my house there is a prayer meeting, all together you come. మరుసటి రోజు ఈ సహోదరి అన్నారు, ప్రియులరా రేపు మా ఇంట్లో దేవుణ్ణి స్తుతిస్తాను కాబట్టి మీరందరూ రావాలి. సో డే బై డే, ఎవ్రీ డే they were worshipping the Lord, gathering together, praising the Lord. రొట్టె విరుచుచు. How many people can you imagine? Bible says first 3,000 people were baptized when Peter preached the word of God. Apostles, Acts chapter 2. అపోస్తల కాలం 2వ అధ్యాయంలో ఎన్నో వచనం? 41 చదవండి. కాబట్టి అతని
వాక్యం అంగీకరించిన వారు కాబట్టి పేతురు 2:41 పేతురు వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడిరి. సని ఇంగ్లీష్ 2:41 yeah, Acts 2:41. And those who gladly received his word And those who gladly received his word were baptized, were baptized, and that day and that day there were about 3,000 souls. there were about 3,000 people. Now, already people, those who received the Holy Spirit, were 120 people. And here another 3,000 people were added. In chapter 4, I think verse 5 or 6, it says, 5,000 people have accepted the Lord. They have been added. ఎన్నో వచ్చినాం? Chapter 4, verse 4, can you read? వాక్యము వినిన వారిలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఇంచుమించు 5,000 ఆయను. Yes? However, No. many of those who heard the word believed, However, many of those who believed the word, and the number of men came to about 5,000. and the number of men, they have not included women, only men, 5,000 people. Just imagine, 5,000, previous chapter 3,000, previous chapter 1, maybe 120 people, 5,000 మంది 4వ అధ్యాయంలో, 3,000 మంది 2వ అధ్యాయంలో, 120 మంది 1వ అధ్యాయంలో. Almost all together they did not include women. So స్త్రీలను వాళ్ళు ఎక్కడ చేర్చలేదండి. Even when Jesus distributed the 5 loaves and 2 fish, they have mentioned only men, 5,000 people, besides women and children. యేసు ప్రభు రొట్టెలు చేపలు పంచినప్పుడు ఇంచుమించు పురుషులు మాత్రమే 5,000 మంది, ఆడ స్త్రీలను పిల్లలను చేర్చలేదు. సో హియర్ ఆల్సో they did not add women and children. So probably children are not, but at least women will be there. So 5,000, 3,000, 120 people, maybe it's more than 8,000 plus congregation. And every day they were gathering, worshipping, gathering, breaking the bread, gathering, listening to the word of God, gathering, praising and worshipping the Lord. So today our lesson is worshipping the Lord together, corporate worship. ప్రియులారా, ఈ యొక్క 8,000 మంది, 3,000 మంది, 120 మంది, ఇంచుమించు 8,000 ప్లస్ సంఘం అండి. వాళ్ళు ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచుచు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించుచు, ప్రతిరోజు వారు ప్రార్థన చేసుకుంటూ, వాళ్ళు ఎప్పుడూ ఎడతెగక, they were never ceased, they were continuing and praising. Today, in these days, nowadays, it may not be possible for us every day to gather. ఈ రోజులలో ప్రియులారా, మనకు ప్రతిరోజు మనం గ్యాదర్ కావడం అంత సులభం కాకపోవచ్చు. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్, వారానికి 2 రోజులన్నా we have to gather together, worship the Lord together, praising the Lord together. Come, let us worship the Lord together. రండి, మనం దేవుణ్ణి ఉత్సాహించి ఘనపరుస్తాం, పాడుదాం, ఆయనను మహిమపరుస్తాం. Very important verse, Psalm 95, verse 1 and 2. కీర్తనలు 95వ అధ్యాయము 1-2 వచనం. You see how many times the word let us is mentioned here. మనము, కూడి, రండి అనే మాట ఎన్నిసార్లు మనం గమనిద్దాం. Come, let us sing to the Lord. Let us make joyful noise. Verse 2. Let us come before his presence with thanksgiving. Let us shout
joyfully to him with psalms. Oh, verse 6. Verse 6. Oh, come, let us worship and bow down. Again, let us kneel before the Lord, our Maker. Yes. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. Randi is inviting people. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదుము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. మన రక్షణ దుర్గమును గురించి, నా రక్షణ కాదు, మన రక్షణ దుర్గమును గురించి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. వచ్చేదము. కృతజ్ఞతాస్తుతో వచ్చేదను కాదు, వచ్చేదము. కృతజ్ఞతాస్తుతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. చేయుదును కాదు, చేయుదము. కమ్ టుగెదర్. ఓకే, తర్వాత 7th verse. ఆయన మన దేవుడు. 7వ వచనము. రండి నమస్కారం చేసి సాగిలపడుదుము. అగైన్ రండి, ఈజ్ ఇన్వైటింగ్ దెమ్. రండి నమస్కారము చేసి సాగుల పడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదు. మనలను సృజించిన యెహోవా దేవుని మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు మీరు లేకుంటే మనము ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. యు సీ ఆల్ దిస్ 3 verses. Let us sing, let us make joyful noise, let us shout joyfully, let us worship, let us kneel down before the Lord. At least 5 to 6 times. మనము అండ్ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాము. ఆయన పేరిట మనము చేయుదము. మనలను సృజించిన. సో ప్రియులరా, మనము మనలను లెటస్ నాట్ ఐ వర్షిప్ ద లార్డ్ అలోన్. నేను వ్యక్తిగతంగా దేవుని స్తుతిస్తా. పర్సనలీ yes, at home I worship the Lord. Whenever I'm alone I just worship the Lord. But here worship the Lord together. మనం కూడి, మనం కలిసి దేవుని గణపరచాలి. We have to sing. We should worship the Lord together. కలిసి మనం దేవుని స్తుతించుకోవాలి. Singing alone is good, but singing together is very, very, very good. Turn with me book of Ephesians chapter 5:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందామా ప్రియులరా? 5:19. Yeah, maybe English I'll read. Address one another in psalms, in hymns and spiritual songs, singing and making melody to the Lord with your hearts. Okay. ఒకరినొక్కడు. ఇక్కడ ఒక్కళ్ళే కాదు, ఒకరినొక్కడు అంటే మీతో కొంతమంది ఉండాలి. మీరు గ్యాదర్ అయినప్పుడు, మీరు కూడినప్పుడు ఒకరినొక్కడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి చాలండి. ఒకరినొకడు కదా, ఇంత చక్కగా ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. సింగింగ్ టుగెదర్, మేకింగ్ మెలడీ. అయితే ఇంగ్లీష్లో అడ్రెస్సింగ్ వన్ అనదర్. ఐఎమ్ సింగింగ్ అలోన్, నో డౌట్, బట్ మై వైఫ్, మై సన్, మై డాటర్, మీ సింగింగ్ టుగెదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Every song we sing together. మేము పాడే ప్రతి పాటలు ప్రియులరా, మై వైఫ్, మై సన్ అండ్ సమ్టైమ్స్ మై డాటర్ ఆల్సో జాయిన్.
నాట్ సింగింగ్ అలోన్, సింగింగ్ టుగెదర్. ఒక్కని పాడడం కాదు, అందరం కలిసి పాడడం ప్రియులారా. కలిసి కుటుంబంగా, మనం కుటుంబంగా ప్రతిరోజు కూర్చొని ఒక 2-3 పాటలు పాడితే ఎంత బాగుంటుంది. When we sit as a family every day and when we sing 2 to 3 songs, how nice it will be. We should not be in hurry singing and closing, see Bible prayer, family prayer quickly. మనం కుటుంబ ప్రార్థన ఏదో గబకిన అయిపోయాలని చెప్పి ఒక పాట పాడడం కాదండి. Singing together 2-3 songs, worshiping the Lord together, making melody, singing together, making melody in your heart together, singing spiritual songs together, hymns together, కీర్తనలు, సంగీతము, పాటలు, ఆత్మ సంబంధమైన పాటలు, ఒకరినొకడు బలపరచుకోండి, ఒకరితో ఒకరు మీరు పాడండి, మీ హృదయంలో దేవునికి గానం చేయండి. సో ప్రియులరా, సింగింగ్ అలోన్ ఈజ్ గుడ్, బట్ సింగింగ్ టుగెదర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఒక్కరుగా పాడడం మంచిదే, కానీ 2-3 కలిసి మనం దేవుణ్ణి పాడి స్తుతించినప్పుడు అది ఎంతో బలం. సింగింగ్ షుడ్ నెవర్ బి అవర్ పర్ఫార్మెన్స్. పాటలు పాడడము నా పర్ఫార్మెన్స్గా ఉండకూడదు. ఐ షుడ్ నాట్ పర్ఫార్మ్ సింగింగ్. సింగింగ్ షుడ్ గ్లోరిఫై గాడ్. మనం పాడే పాటలు, మేబీ ఇఫ్ దెర్ ఇస్ నో వన్ ఐ కెన్ సింగ్ అలోన్, బట్ when there are people, they should also join together. That should not be a singing to impress other people. మనం వేరే వాళ్ళను ఇంప్రెస్ చేయడానికి మనం పాడకూడదు. We sing together to worship the Lord. మనము వ్యక్తిగతంగా, కుటుంబంగా పాడిన దేవుణ్ణి గణపరచుటకు మనము పాడాలి. I remember a servant of God in తమిళనాడులో ప్రియులరా ఒక దేవుని సేవకుడు ఉండేవారు. అండ్ హీస్ బ్రదర్ DGS దినకరన్. ఆయన DGS దినకరన్ గారు. యూ జస్ట్ గో బ్యాక్ అండ్ సీ సమ్ ఆఫ్ హిస్ ఓల్డ్ వీడియోస్. ఆయన కొన్ని పాత వీడియోలు చూడండి ప్రియులరా. వెన్ హీ సింగ్స్ విత్ టీయర్స్. ఆయన పాడినప్పుడు కన్నీళ్లతో పాడతాడు. నాట్ ఓన్లీ హీ సింగ్స్ విత్ ద టీయర్స్, all the 2 lakhs or 3 lakhs people, most of them, they also will sing with tears. ఆ ఎదురుగా కూర్చున్న 2 లక్షలు 3 లక్షల మంది వాళ్ళు కానీ కన్నీటితో పాడతారు. సో ప్రియులారా, సింగింగ్ షుడ్ నెవర్ బి అవర్ పర్ఫార్మెన్స్. అది ఏదో ఒక పర్ఫార్మెన్స్గా ఉండకూడదు. అవర్ సింగింగ్ షుడ్ గ్లోరిఫై గాడ్. అదర్ పీపుల్ ఆల్సో షుడ్ ఫీల్ దే ఆర్ వర్షిపింగ్ ద లార్డ్ టుగెదర్. వాళ్ళు కానీ దేవుని జస్ట్ నాట్ సింగింగ్. While singing we can worship, we should worship the Lord. పాట పాడటమే కాదు, పాట తర్వాత మనం దేవుని కొద్దిసేపు ఆరాధించాలా, చేతులెత్తాలా. Since I have a guitar, I cannot lift my hands. Otherwise always I lift my hands. I want to always lift my hands and praise God. నా చేతిలో గిటార్ ఉంటుంది కాబట్టి నేను చేతులు ఎత్తలేను ప్రియులారా. అదర్వైజ్ నేను గిటార్ లేనప్పుడు నేను చేతులు ఎత్తి దేవుణ్ణి ఆరాధిస్తాను. సింగింగ్ టుగెదర్, రియలీ వర్షిపింగ్ ద లార్డ్, దేవుణ్ణి ఆరాధించాలి. Do we sing to, get our subscriptions, our likes? No. నేను పాట పాడేది నాకు లైక్స్ గురించా, సబ్స్క్రిప్షన్స్ గురించా కాదండి. I don't want people to like. I never ask people to like my video and subscribe my video and so I always make sure people should really worship the Lord together. నా వీడియోను మీరు లైక్ చేయండి, నా దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి నేను ఎప్పుడు అడగను. ఐ డోంట్ వాంట్ ఆల్సో. ఇఫ్ పీపుల్ వాచింగ్ మై వీడియో అండ్ ఇఫ్ దే ఆర్ వర్షిపింగ్ ద లార్డ్, ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. గాడ్ ఈస్ గ్లోరిఫైడ్. దట్స్ వాట్ ఐ వాంట్. Worshipping the Lord together should be our aim. Book of Hebrews, chapter 12:28. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందామండి. It says, therefore let us be grateful for receiving a kingdom that cannot be shaken, and thus let us offer to God acceptable worship with reverence and with awe, for the God is a consuming fire.
for our God is a consuming fire. అందువలన మనము ఆ, నిశ్చలమైన రాజ్యము పొంది ఆ, దైవ కృప కలిగి ఉందుము. ఉమ్, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఉమ్. ఏలయనగా సేవ చేయుదుము, ఆరాధన చేయుదుము. ఇంగ్లీష్లో Hebrews 12:28, therefore let us be grateful for receiving a kingdom that cannot be shaken, and thus let us offer to God acceptable worship with reverence and awe, for our God is a consuming fire. ప్రియులరా, ఇక్కడ ఏమనుందంటే అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగిందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం అంటే ప్రీతికరమైన ఆరాధన చేయదు. పోయిందా? సో we need to worship the Lord together for the kingdom which God has given. It says, offer the acceptable worship with the lip service. That is our lip service. Jiva falamu. Worship the Lord because we have a kingdom of God. God has given a kingdom that cannot be shaken. Let us worship the Lord and say, thank you, Lord, for making me a citizen of heaven and Lord. తండ్రి, నన్ను పరలోక రాజ్యపు యొక్క పౌరునిగా చేసినందుకే నీకు కృతజ్ఞతలని మనం దేవుని worship the Lord together, కుటుంబముగా, as a family, as a church, as a group, as a prayer meeting, in a birthday meeting, in a wedding anniversary, in a housewarming sermon, wherever it is, when we gather together, let us sing one or two songs, praise the Lord, worship the Lord, just singing. After singing, praise the Lord and worship the Lord. మందిరానికి వెళ్ళినప్పుడు, బర్త్డేస్లో గ్యాదర్ అయినప్పుడు, కుటుంబంగా మనం కూడినప్పుడు, వెడ్డింగ్ యానివర్సరీస్కి వెళ్ళినప్పుడు, గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు మనం కీర్తనలో స్తుతించి అందరం కలిసి స్తుతించి పాడాలి. Singing, praising, worshipping together, corporate worship, that is what Bible was teaching. Even in 1 Corinthians chapter 14 verse 26 to 31, if you read, it says, when you come together, మీరు కూడి వచ్చినప్పుడు, some people have a songs, some people have a hymns, some people have a word, some people have a vision, some people have a revelation. Let everyone do according to the discipline, in a disciplined manner. మీరు కూడి వచ్చినప్పుడు మీలో కొంతమందికి దేవుడు పాట ఇచ్చింటాడు, మీలో కొంతమందికి దేవుడు ఆరాధన ఇచ్చింటాడు, మీలో కొంతమందికి దేవుడు భాషలు ఇచ్చింటాడు, మీలో కొంతమందికి దేవుడు వాక్యాన్ని చెప్పే సో ఇవన్నీ మీరు క్రమముగా డిసిప్లైన్గా నడిపించండి. when you come together, so Bible says we should come together. Even 1 Corinthians chapter 16, మొదటి కొరింథీ 16వ అధ్యాయంలో Paul says, when you come together on the Lord's day, మీరు ప్రభు దినమందు కూడి వచ్చినప్పుడు, coming together, worshipping the Lord together, God is very much interested. One more verse, Hebrews 13:15. హీబ్రీలకు రాసిన పత్రిక 13:15 మనం చదువుకుందాము. ప్రియులారా, through him then let us continually offer up a sacrifice of praise to God, that is the fruit of lips that acknowledges his name. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ
స్తుతియాగము చేయుదుము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుము. జిహ్వ ఫలము అర్పించుదుము. కమాన్, let us continually worship. Let us, not alone. Let us, మనం అందరం కలిసి కూడి కాబట్టి మనం ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లించుదము. ఆయన నామమును ఒప్పుకొనుచు అనగా జీవ ఫలము అర్పించుము. Let us come together, continually worship the Lord together. Continuing praising the Lord, worshipping the Lord. On the day of Pentecost దినమందు 120 people were together praying, worshipping, praising, thanking God. పెంతికోస్తు దినమందు 120 మంది ప్రియులరా కూడి కలిసి ప్రార్థిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి ఘనపరచారు. What was the result? Holy Spirit came upon them. దాని యొక్క రిజల్ట్ ఏంటి ప్రియులరా? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మధ్యకు దిగొచ్చాడు. The secret of Pentecost is coming together, worshipping together. పెంతెకోస్తు యొక్క రహస్యం ఏంటంటే వాళ్ళు కూడి దేవుణ్ణి ఆరాధించారు, కూడి దేవుణ్ణి ఘనపరచారు. సో ప్రేయింగ్ టుగెదర్, వర్షిపింగ్ టుగెదర్, సింగింగ్ టుగెదర్, thanking God together, magnifying together always brings a lot of blessings. కలిసి కూడి దేవుణ్ణి ఆరాధించడం చాలా చాలా బలమైనది ప్రియులరా. దేవుని యొక్క దీవెనలు మనకు అవి వస్తాయంట. ఈవెన్ జీసస్ when he taught in the Lord's prayer, యేసుక్రీస్తు పరలోక ప్రార్థన శిష్యులకు నేర్పించినప్పుడు what did he teach? He did not teach them to pray, individually we can pray. Jesus said మనం వ్యక్తిగతంగానే ప్రార్థించాలా. యేసుప్రభు చెప్పాడు, when you pray, go into your room, close the door, pray to the Father who is in secret, who sees you in secret, will reward you open. యేసుప్రభు చెప్పాడు, ప్రియులరా మీరు ప్రార్థించేటప్పుడు మీరు లోపల మీ ఇంటి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయుడు. God will listen our personal prayer, but Bible says pray together. యేసుప్రభు ప్రార్థన కూడి కలిసి నేర్పించాడు. Our Father, not my Father, our Father, పరలోకముందున్న మా తండ్రి, నా తండ్రి కాదు. అంటే ఇక్కడ ఇండివిజువల్గా వ్యక్తం ప్రేయర్ చేయాలి. We can pray individually, but here praying corporately, praying together. పరలోకముందున్న మా తండ్రి, our Father. Lead us not into temptation. మమ్మును మా అందరినీ శోధనలోకి నడిపించవద్దు. నాట్ అలోన్, నన్ను అని లేదు, మమ్మును. గివ్ అస్ దిస్ డే our daily bread. మా అనుదిన ఆహారం, మా మేబీ యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ ఎ చర్చ్, మా అనుదిన ఆహారం మాకు దయచు. లీడ్ అస్ నాట్ ఇన్ టు టెంప్టేషన్, మమ్మును శోధనలోకి నడవక. Our Father. So worshipping the Lord together. Once Samson, when Philistines were coming and every time torturing and trying to do some naughty things with Israelites. Philistines ప్రతిసారి ప్రియులరా, I think Judges 15 verse 4, later you can go, Judges chapter 15 you read. So there Philistines, every time they were coming and trying to play with Samson and with the Israelites, what did Samson do? He caught 300 foxes. Catching one fox is not easy, and he caught 300 foxes. Samson, ఆ రోజుల్లో he was a judge, ఆయన న్యాయాధిపతిగా ఉండేవాడు ప్రియులరా. ఆయన 300 నక్కలను పట్టుకొని he tied
maybe two or three together, their tails together, and he set a fire and chased them. And those foxes, they ran into Philistines' fields and burnt their crops. శాంసన్ 300 నక్కలను పట్టుకున్నాడు అంటండి. పట్టుకుని రెండో లేకపోతే మూడింటిలో వాటి తోకలను కట్టివేసి వాటికి నిప్పు అంటించాడంట. అవి వెళ్ళి ఫిలిస్తీన్ల పొలాలన్నిటినీ తగలబెట్టాయి. ఇట్స్ ఎ గ్రేట్ లాస్. వాళ్ళకి పెద్ద నష్టం జరిగింది. సో when we also come together, worship the Lord together, God will definitely bless us. May God help us that we may always remember, individually we can worship, individually we can sing, individually we can praise Him, individually we can thank Him. మనం వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగతంగా ఆరాధించవచ్చు, వ్యక్తిగతంగా పాడవచ్చు, వ్యక్తిగతంగా దేవుణ్ణి స్తుతించవచ్చు. Coming together, worshipping together as a church, as a family, as a friends, and as a relatives. మనం సంఘముగా, కుటుంబముగా, రిలేటివ్స్, మన బంధువులు, మన స్నేహితులు కలిసి ఆరాధించడం చాలా చాలా ముఖ్యం. It's not only written about praise and worship. We can pray also. Maybe one day I'll talk about that also, but today's my topic is praising the Lord together, corporate worship. మనం కలిసి ప్రార్థన చేయొచ్చు. దాన్ని అంశం ఇంకొకసారి నేను చెప్తాను. కానీ ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, మనము ప్రియులరా కలిసి దేవుణ్ణి స్తుతించాలి. వి ఆల్ హ్యావ్ అవర్ చర్చెస్. మనందరికి మన సంఘాలు ఉన్నాయి ప్రియులరా. లెట్ us go to our churches. If it's open, అది తెరిస్తే, we did not open still our church. మేము ఇంకా మా సంఘం తెరవలేదండి. Maybe when all the things go well, we will start. But once church started, just go, worship the Lord together, sing the Lord together, lift your hands together, and really praise God with all our heart. మన హృదయపూర్వకంగా మన సంఘాలు తెరిచి ఉంటే సంఘంలోకి వెళ్ళి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి పాడి మన చేతులు పైకెత్తి దేవుణ్ణి మనము ఘనపరుస్తామంటాం. జీవఫలం, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించుదాం. Let us worship the Lord. There is it's a service, lip service. May God help us that we may worship the Lord together all the days of our lives. Amen. Amen. We'll just pray. Father, we once again thank you for this wonderful evening. Help us that we may worship together as a family, worship together as a church, worship together as a relatives, friends, worship together not only for wedding anniversaries, for birthdays, for any function, for anything, Lord. Help us that we may always have that mind worshipping together. మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, కూడి కలిసి నిన్ను ఘనపరచుటకు మాకు సాయం చేయి. Bless everyone, those who are watching, those who have come for this live meeting. ఎవరెవరైతే ఈ లైవ్ మీటింగ్కి వచ్చారో వాళ్ళందరినీ కానీ మీరు దీవించి ఆశీర్వదించండి. Those who could not come, even you bless them. ఎవరైతే లైవ్కి రాలేకపోయారో వారిని కానీ ఆశీర్వదించండి. In Jesus' precious name we pray, Father. Amen. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సావాసము మనందరికీ సదాకాలం తోడైనను కాక. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. Amen and amen and amen. Praise the Lord. God bless you. Praise the Lord. God bless you.